భయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా, కొంచెం ఒకటి ఆ మూల ఎక్కడ పడి ఉంటాను నేను. జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యా, మనది డబ్బులే అవసరం లేదు, జస్ట్ ఫ్రీ సబ్స్క్రైబ్. అరుగు మీద అలా పెద్దలు కూర్చొని ట్రైన్ వచ్చిపోయే ట్రైన్లు చూసుకుంటూ హ్యాపీగా ప్యాసింజర్స్ అందరూ రిఫ్రెష్మెంట్ అవుతున్నారు. టీ ఉంది, బజ్జీ ఉంది. చిన్నది ఇచ్చాను. ఇదిగోండి మన లోకోమోటివ్. ఇది ముందుకెళ్ళిపోయి కప్లింగ్ చేసుకుని మళ్ళీ మనం ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. ఇలాగా మంచి కనెక్టివిటీ దేనికి, ఏపీ ఎక్స్ప్రెస్కి, ఫలక్నామాకి అండ్ విశాఖపట్నం ఎల్టీటీ ముంబైకి అండ్ విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్కి మంచి కనెక్టివిటీ అనమాట. ఈ ట్రైన్ కానీ ఆన్ టైంకి 9:10కి వెళ్ళిపోతే అండ్ కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. టైం అయిపోయినట్టుందండి మచిలీపట్నానికి. 10 ఇప్పుడు టైం ఎంత? 10:05 సరిపోయింది. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అగోండి అదే మీ మచిలీపట్నం బండి, దాని వెనకాల ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. అది వెళ్తే కానీ తీడు ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది, పర్లేదు. ఇది వచ్చేసరికి ఒక రైల్వే స్టేషను. మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఏంటో ఈ స్విచ్చెస్. సో రజియర్ అని గుంటూరు రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఇది ఒక రైల్వే స్టేషను. స్టేషన్ పేరు వచ్చేసరికి గంగువాడ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ప్యాసింజర్లో. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 58505. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట విశాఖపట్నం నుంచి గుంటూరుకి 58506గా. లోకల్ రివర్స్ అయితే అవుతుంది మనకి. అక్కడ మీకు ట్రైన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ముందు వెళ్ళేటప్పుడు. అదిగోండి మన లోక అయితే అక్కడ ఉందన్నమాట. ఈ ట్రాక్స్ అనేవి డెడ్ అండ్ గుంటూరుతో ట్రాక్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి అనమాట. గుంటూరు వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ వాల్తేర్ డివిజన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNPR. గుంటూరు వచ్చేసరికి ఒక బ్రాంచ్ లైన్. ఇది నవపాడ నుంచి లైన్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. అయినా సరే దీనికైతే 4 ట్రైన్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి విశాఖపట్నం నుంచి వస్తుంది, ఒకటి కటక్ నుంచి వస్తుంది, ఒకటి రౌర్కెలా నుంచి వస్తుంది, ఒకటి పూరి నుంచి వస్తుంది. ఈ ట్రైన్ లైన్ వచ్చేసరికి ఈ రైల్వే లైన్ వచ్చేసరికి 2011లో అయితే ఓపెన్ చేశారనమాట. బ్రాడ్ గేజ్గా అప్గ్రేడ్ అయిన తర్వాత 2011లో అయితే ఓపెన్ చేశారు. అప్పుడు తిరిగిన ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి పూరి నుంచి గుంటూరు వరకు తిరిగే ప్యాసింజర్ ట్రైన్. మనకి ఇక్కడ చూసుకుంటే గుంటూరు నుంచి ట్రైన్స్ వెళ్ళేవి వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. డీటెయిల్స్ ఇక్కడ 3 ట్రైన్లు మాత్రమే చూపిస్తుంది. ఇంకొక ట్రైన్ కూడా ఉంది గుంటూరు కటక్ గుంటూరు మెమో ట్రైన్. అది స్టేషన్లోకి స్టేషన్లో టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ అనమాట. మంచి వింటేజ్ ఫీల్ ఉంది కదా. స్టేషన్ కూడా చాలా బాగుంది. గుంటూరు రైల్వే స్టేషన్ ఒక అవుటర్. ఇది చూడండి మంచి వింటేజ్ ఫీల్ ఉంది కదా. స్టేషన్లోనే పార్కింగ్ కూడా ఉందన్నమాట. అండ్ స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. మనకి టైం వచ్చేసరికి నియర్లీ 1 అవుతుంది. మేము ఇప్పుడే లంచ్ చేసి వచ్చేసాము, నేను గెట్టయ్య గారు. అండ్ ఈ ట్రైన్ విషయం కోసం వస్తే ఈ ట్రైన్ వచ్చేసరికి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 58505 ఎవ్రీడే ఉంటుంది. గుంటూరు నుంచి విశాఖపట్నానికి 2:30కి ఉంటుంది మధ్యాహ్నం. అండ్ విశాఖపట్నం వచ్చేసరికి నైట్ ఈవినింగ్ 9:10కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 267 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ కానీ రైట్ టైం కానీ వెళ్ళిపోతే ఈ రీజియన్లో ఈ స్టేషన్స్లో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి కనెక్టివిటీ. దేనికి, ఏపీ ఎక్స్ప్రెస్కి, ఫలక్నామాకి అండ్ విశాఖపట్నం ఎల్టీటీ ముంబైకి అండ్ విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్కి మంచి కనెక్టివిటీ అనమాట. ఈ ట్రైన్ కానీ ఆన్ టైంకి 9:10కి వెళ్ళిపోతే అండ్ గుంటూరు నుంచి రాయగడకు కూడా ఒక లైన్ అయితే వేస్తారని టాక్ అయితే ఉంది. సర్వే కూడా జరిగిందనమాట. నియర్ ఎక్కడంటే సింగపూర్ రోడ్డు దగ్గర, పేపర్ మిల్ దగ్గర అనమాట. మనకు టైం అయితే అయిపోయింది, 2:30 అయితే అయిపోయింది. ట్రైన్ డిపార్చర్ అవ్వాల్సిన టైం అయితే అయిపోయింది. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ ట్రైన్ 58506 విశాఖపట్నం నుంచి గుంటూరు రాగానే లోకో రివర్సల్ చేసుకుని ఇక్కడ ఉన్నవి 2 ప్లాట్ఫామ్లు రోకో రివర్సల్ చేసుకుని మళ్ళీ ఈ ట్రైన్కి అయితే కప్లింగ్ అయితే అవుతుందన్నమాట. 58506 గుంటూరు నుంచి విశాఖపట్నానికి. ఈలోపే 18117 అయితే రావాలి. రౌర్కెలా నుంచి గుంటూరు వరకు రావాల్సిన ట్రైన్, ఆ ట్రైన్ అయితే ఈరోజు డిలేలో ఉందన్నమాట. ఆ ట్రైన్ వచ్చేంత వరకు ఉంచుతారా లేదా తీసేస్తారా చూడాలి. ఎందుకంటే ఇది నవపాడ నుంచి
సింగిల్ లైన్. ఓన్లీ పర్లకొమ్ముడి మాత్రమే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఆ ట్రైన్ అక్కడ ఉంచవచ్చు. ఈ ట్రైన్ వెళ్ళేంత వరకు ఆ ట్రైన్ అక్కడ ఉంచి ఆ ట్రైన్ డిపార్చర్ అయితే చేయొచ్చు, లేదా ఆ ట్రైన్ వచ్చేంత వరకు ఉంచి లేదా ఈ ట్రైన్ డిపార్చర్ చేయొచ్చు. చూడాలి మరి అయితే ఏం జరుగుతుందో. టైం అయితే 2:30 అయితే అయిపోయింది, చూద్దాం. మనకి టైం చూసుకుంటే 2:32 అవుతుంది. 18117 గుంటూరు రజియారాణి ఎక్స్ప్రెస్ అయితే పర్లకొమ్ముడి డిపార్చర్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే 2.5 hours డిలేలో ఉంది. ఆ ట్రైన్ వచ్చేంత వరకు మనం అయితే వెళ్ళడానికి అయితే లేదు. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయే కోచ్ వచ్చేసరికి స్లీపర్ కోచ్. ఇందులో స్విచ్చెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ఏం కాదు, పాత మోడల్ స్విచ్చెసే. ఇది కనిపిస్తుందా? ఐ హోప్ యూ కెన్. పాత మోడల్ స్విచ్చెసే. మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఏంటో ఈ స్విచ్చెస్. ఫైనల్లీ 2 hours డిలేతో అయితే వచ్చింది రజియారాణి ఎక్స్ప్రెస్. 18117 125కి రావాలి, 3:30కి వచ్చింది. ఆ విషయమే చెప్తున్నాను. వన్ 18118 వచ్చేసరికి గుంటూరు నుంచి రూర్కెళ్ళకి వెళ్తుంది. 4 o'clockకి స్టార్ట్ అవ్వాలి. మరి ఏ టైం స్టార్ట్ అవుద్దో తెలియదు. ఇప్పుడు మన ట్రైన్ ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే లోకో రివర్సల్ చేసుకుని మనం వెళ్తున్న ట్రాక్ మీద మనం వెళ్ళిన తర్వాత వచ్చి ఈ ట్రైన్కి అయితే కప్లింగ్ అయితే అవుతుంది. 4 o'clockకి డిపార్చర్ అవ్వాలి. మరి ఏ టైంకి అవుద్దో మరి చూడాలి. ఇప్పుడే కదా వచ్చింది, మినిమం ఒక 1 hour అని లేట్ అవుద్ది. ఏం లేదు, బ్రేక్ టెస్టింగ్ అంతే. పడుతున్నాయా లేవా బ్రేక్లను చెక్ చేస్తున్నారు అంతే. మనకి గుంటూరు నుంచి నౌపడ వరకు 90 kilometers వస్తుంది. ఈ 90 kilometersకి స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 70 అనమాట. ట్రైన్ అయితే 1 ton క్యాపబుల్ అయినా 70తోనే రన్ అయితే అవుతుంది. గుంటూరు నుంచి నౌపడ వరకు నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మనమైతే ట్రావెల్ చేయాల్సింది రైనీ సీజన్లో. అప్పుడైతే ఇంకా నేచర్ ఇంకా బ్యూటీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఒక రైల్వే స్టేషను, పాలసింగి హాల్ట్. బాయ్స్ వచ్చేసరికి క్రికెట్ ఆడుతున్నారు. బాయ్. ఇది స్టేషను, పాలసింగి రైల్వే స్టేషన్. ఇది PSLG స్టేషన్ కోడ్. వచ్చేసాం మన బంసదార రైల్వే స్టేషన్కి. ఇవన్నీ హాల్ట్ రైల్వే స్టేషన్స్. ప్యాసింజర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. చూసారా రైల్వే స్టేషను ఎంత కిందకు ఉందో ప్లాట్ఫామ్. ప్యాసింజర్స్ అయితే కొంచెం కష్టపడాలి ఎక్కడానికి దిగడానికి. ఏజ్డ్ పర్సన్స్ అయితే ఇంకా ఇబ్బంది పడాలి.
52, 55. ఇదోటి ఏదైనా బన్సదార స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం మనం. చూసారా స్టేషన్ ఎంత చిన్నగా ఉందో. మనకి చూడండి నేచర్ ఎంత బాగుందో. అదే ఈ రూట్లో కానీ వర్షాకాలంలో కానీ ట్రావెల్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూస్ మాత్రం. అలా హ్యాపీగా వర్షంలో ట్రావెల్ చేస్తూ ట్రైన్ జర్నీ, రైన్ ప్లస్ ట్రైన్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. మనం వచ్చేసరికి లిహూరి అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 3:55కి. ప్యాసింజర్స్ అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ ట్రైన్ని. విశాఖపట్నం వెళ్ళడానికి ఇది ఒక మంచి కనెక్టివిటీ. అండ్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళొచ్చు, ఫలక్నామా పట్టుకుని, అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ కూడా క్యాచ్ చేయొచ్చు. 10 o'clock ఉంటుంది ఈ ట్రైన్ కానీ ఆన్ టైంకి వెళ్ళిపోతే. మంచి కనెక్టివిటీ ఢిల్లీకి వెళ్ళడానికి, ముంబైకి వెళ్ళడానికి, అండ్ సికింద్రాబాద్ వెళ్ళడానికి కూడా. కాశీనగర్ రైల్వే స్టేషన్ ఇది. ఇది రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి వచ్చే ట్రైన్స్ లిస్ట్ కూడా ఉంది చూడండి అక్కడ. కాశీనగర్ నుంచి కూడా డిపాచ్ అయిపోయాం మనం 4:05కి. లోపల ఉండవు అడిగా వింటర్ స్టార్టింగ్ స్టార్టింగ్ నెక్స్ట్ వర్షాకాలంలో వింటర్ సీజన్లో వస్తే సీజన్ ఆశ్చర్యపోతాయి. నాకు పాపకి ఏంటంటే ఇప్పుడు పొద్దున చూసినప్పుడు ఆ కేరళలో సీతాపురం చూడండి. మనకు ఒక వింటేజ్ ఫీల్ అయితే వస్తుంది. అరుగు మీద అలా పెద్దలు కూర్చొని ట్రైన్ వచ్చిపోయే ట్రైన్లు చూసుకుంటూ హ్యాపీగా. చూసారా మన లోకోమోటివ్ ద చాక్లెట్ బాయ్. పర్లకముండి అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం.
ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ మిక్స్డ్ ప్యాసింజర్స్, రజియా రాణి ప్యాసింజర్స్, ఇంకా మన ట్రైన్ ప్యాసింజర్స్ కూడా. మనం వచ్చేసరికి పర్లాకొమ్మడి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PLH. ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ రజియా రాణి ప్యాసింజర్స్, ఇంకా మన ట్రైన్ ప్యాసింజర్స్ కూడా. స్టార్టింగ్లో అయితే ట్రాక్స్ అనేవి పర్లాకొమ్మడి వరకు ఉండేవి, ఆ తర్వాత మెల్లిగా గుంటూరు వరకు ఎక్స్టెండ్ చేశారు. పర్లాకొమ్మడి స్టేషన్ నుంచి కూడా మనం స్టార్ట్ అయిపోయాము 4:37కి. పాతపట్నం రైల్వే స్టేషన్కి మనం చేరుకున్నాము. 4:42కి వచ్చింది మన ట్రైన్ ఈరోజు. రజియా రాణి వల్ల ఈరోజు మనం 1 అవర్ డిలేలో ఉన్నాము. మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఇది ఒక రైల్వే స్టేషను. స్టేషన్ పేరు వచ్చేసరికి గంగువాడ. తెంబూరు రైల్వే స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 5 o'clockకి. ఇవన్నీ హాల్ట్ రైల్వే స్టేషన్స్, ప్యాసింజర్ హాల్ట్ రైల్వే స్టేషన్స్, PH అని అంటారు. ఆహా, చూడండి ఇది, ఈ వ్యూ మాత్రం ఎక్సలెంట్ కదా. పెద్ద సాన రైల్వే స్టేషన్కి చేరుకున్నాం మనం 5:07కి. లాగడంలోనే చాలా హెవీగా లాగుతున్నారు. మంచి పికప్తో అయితే లాగుతున్నారు.
ఎవ్రీ స్టేషన్లో ఒక 1-2 మినిట్స్ నుంచి ఆపట్లేదు. చైన్ పుల్లింగ్ అయింది. సండే అయిపోయింది కదా, సో మళ్ళా డిలే అయింది. రేపు మళ్ళీ అయితే మాట్లాడతాను. రేపు మళ్ళీ వర్కింగ్ డే కదా అయిపోగానే. మనమైతే ప్రెజర్ నౌపాడ స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాము. ఇక్కడైతే లోకో రివర్సల్ అయితే ఉంటుంది మన ట్రైన్కి. లోకో రివర్సల్ చేసుకుని మళ్ళీ విశాఖపట్నం లైన్లోకి అయితే వెళ్తాము. చూపిస్తాను ఇప్పుడు ఆ ట్రాక్స్. అగో చెప్పాను కదా, లోకో రివర్సల్ చేసుకుని మనం ఆ ట్రాక్స్ ద్వారా విశాఖపట్నం అయితే వెళ్తాం. మనం నౌపాడలో మనకు లోకో రివర్సల్ ఉంటుంది. సన్సెట్ అవుతుంది. నౌపాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే భువనేశ్వర్, బ్యాక్కి వెళ్తే 2 ways. అదే మనం వచ్చిన రూటు అండ్ వెళ్ళబోయే రూటు. 4:40కి వచ్చి 5కు డిపాచర్ అవ్వాలి. అలాంటిది మనం 5:24కి వచ్చాము నౌపాడ రైల్వే స్టేషన్కి. చూద్దాం ఇక్కడ స్నాక్స్ ఏమైనా తీసుకుందాం. మనం వచ్చేసరికి నౌపాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ జరిగే యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ మనకి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఒక 20 నుంచి 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈలోపు మనం ఏదైనా స్నాక్స్ తిని కొంచెం రిఫ్రెష్మెంట్ అయితే అయిపోదాం. పక్కన గూడ్స్ వెళ్తుంది. ప్లేట్ 30 ఇచ్చండి, ఒక ప్లేట్ ఇచ్చండి. ప్యాసింజర్స్ అందరూ రిఫ్రెష్మెంట్ అవుతున్నారు. టీ ఉంది, బజ్జీ ఉంది, చిన్న చిన్న స్నాక్స్ అయితే ఉన్నాయి. అన్న ఎంత ఈ ప్యాకెట్? పెద్దవైతే పెద్దవి 50. చిన్నది ఇచ్చాను. ఇదిగోండి మన లోకోమోటివ్. ఇది ముందుకు వెళ్ళిపోయి కప్లింగ్ చేసుకుని మళ్ళీ మనం ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. ఇలాగా మన ట్రైన్ వచ్చేసరికి లోకో రివర్సల్ కోసం వెయిటింగ్. మనకు ఎదురుగా విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ వస్తుంది. చొక్కా మార్. మనం ఇప్పుడు గుంటూరు నుంచి నౌపాడ వరకు అయితే ప్రతి స్టేషన్ అయితే కవర్ చేసాము. ఎక్కడి నుంచి ఏంటంటే మెయిన్ స్టేషన్స్ చూపిస్తాను అండ్ జింగయ్య స్టేషన్స్ కూడా చూపిస్తాను. మేబీ ఏమైనా ఊటీ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ట్రైన్ అయితే ఆల్రెడీ లేట్లో ఉంది కాబట్టి. ఓటీస్ ఉంటే ఓటీస్ కవర్ చేసుకుందాం. అండ్ మన ట్రైన్ విశాఖపట్నానికి ఆన్ టైంకి వెళ్తుందో లేదో కూడా చెక్ చేసుకుందాము. ఎందుకంటే ఇది ఈ ట్రైన్ కానీ ఆన్ టైంకి వెళ్ళిపోతే కనెక్టివిటీ అయితే ఉంటుంది. విజయనగరం నుంచి విశాఖపట్నానికి స్లాగ్ అయితే ఉంది, అది కూడా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. మన నౌపాడ నుంచి స్టార్ట్ అయిపోయాము 5:45కి. మంచి బిజినెస్ అయింది అబ్బా ఇతనికి మాత్రం. నౌపాడ జంక్షన్. మనం ఇప్పుడు చూసారా విశాఖపట్నం వెళ్ళే లైన్లో అయితే మీట్ అయిపోయాము. అలా ట్రాక్ ద్వారా వచ్చాం మనం గుంటూరు నుంచి. కోటబొమ్మలి రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం.
ఈ స్టేషన్ చాలా బాగుంటుంది, మంచి టర్నింగ్లో ఉంటుంది ఈ స్టేషన్ మాత్రం. జూనియర్లో 900, సీనియర్లో 28, ఓఎస్ 4, చీఫ్ ఓఎస్ 4 దీనికి ఏ టెస్ట్ రాయట్లేదు. ఓకే సార్ మీకు CCTC 2000, నెక్స్ట్ 28 అక్కడ రాయిపోతున్నాం. నెక్స్ట్ ప్రమోషన్ రాయాలి, లేదంటే అలా 28 ఉండిపోతారా? ఆప్షన్ ఉందా? మనం కోటబొమ్మల నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 6:02కి. ఇప్పుడు వెళ్ళింది కదా ఫాస్ట్గా, ఆ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం టాటానగర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 20816. శాంక్షన్ అయిపోయింది. గుంటూరు టు ఇంకా ఎక్కడ వరకు రాయగడ వరకు గోపాలపురం వరకు శాంక్షన్ అయిపోయింది. బస్సులన్నీ శాంక్షన్ అయిపోయి ఎప్పుడు అవుతాయి ఎట్లా కానీ బళ్ళు రాయగడ విజయనగరం దర్శనం అయిపోయి రాయగడ వెళ్ళిపోతాయి. అటు విశాఖపట్నం నుంచి వచ్చింది టువర్డ్స్ రాయగడ. అవి కూడా 6 లైన్కి టైలర్ వేస్తే బాగుంటుంది. తీలేరు రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం 6:15కి. మెయిన్ ఇంటర్వెంట్ పలాస 3rd and 4th లైన్ శాంక్షన్ అయిపోయింది. రాయగడ 3rd లైన్ అయిపోయింది, ఇప్పుడు 4th లైన్. వ్యాగ్నర్ లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ అయితే చూద్దాం. విశాఖపట్నం బ్రహ్మపూర్ ప్యాసింజర్ ట్రైన్ అది. ఆ బ్రహ్మపూర్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. విశాఖపట్నం బ్రహ్మపూర్ ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనమైతే పీలేరు స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసరికి 6:21 అవుతుంది. ఓకే, ట్రైన్కి చైర్ కార్ కూడా ఉంది. 20,000 కూడా పోదు. ఎలాగా 30 నెలలు కావాలనుకో 25 నెలలకి అయిపోతుంది. ఆ 5 నెలలు కట్టాల్సింది ఈ 20,000. పీలేరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 6:27కి. ఎందుకో తెలీదు, మరి ఇక్కడైతే చాలాసేపు అయితే ఆపారు. మాకు 10,000 ఇచ్చినట్టు కదా. ఉర్లం రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం. మాట మార్చారు. ఉర్లం స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాం మనం 6:38కి. మన మీద 10 అవుతుంది. 10 అవుతుంది, 10 అవుతుంది. రేట్ 10 డబ్బులు వస్తుంది. చేతులు డబ్బులు పెట్టిస్తే పళ్ళు పలహారాలు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుంటారు. అలాగంటే మరి అవుతుంది. వచ్చేసాం మనం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. శ్రీకాకుళం స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం.
6:43కి. ఈ వస్తున్న ట్రైన్ వచ్చేసరికి 22820 విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ న్యూ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. బా ఖాళీగా ఉంది అసలు జనరల్. మనం శ్రీకాకుళం నుంచి డిపాచర్ అయిపోయాము 6:46కి. ఈ ట్రైన్కి లాస్ట్లో కోచెస్ అయితే అటాచ్ చేశారు. భువనేశ్వర్ తీసుకెళ్తున్నట్టు ఉంది ఈ కోచెస్ని ఈ ట్రైన్. దూసి స్టేషన్ దాటగానే దూసి స్టేషన్ ఆనుకునే బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, చూద్దాం బ్రిడ్జ్ కూడా. పొందూరు రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం డిపాచర్ అయిపోయాము 7:03కి. స్టేషన్ కోడ్ PDU, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ వాల్తేర్ డివిజన్. బటువా PH అనే స్టేషన్ని స్కిప్ చేస్తాం మనం ఇప్పుడే. చీపురుపల్లి స్టేషన్ చేరుకున్నాము 7:27కి. సేమ్ అదే 1 అవర్ డిలే మెయింటైన్ చేస్తున్నారు. చీపురుపల్లి స్టేషన్ నుంచి డిపాచర్ అయిపోయాం మనం 7:29కి. ఒక 2 minutes అయితే ఆగింది ఇక్కడ. గరివిడి స్టేషన్కి వచ్చేసాం మనం 7:33కి. మంచి స్పీడ్లో అయితే ఓవర్టేక్ చేశారు, స్కిప్ చేశారు నెల్లమర్ల స్టేషన్ని. విజయనగరం స్టేషన్కి మనం 7:58కి వచ్చాం. సో ఎగ్జాక్ట్గా 1 అవర్ డిలే, అది సేమ్ 1 అవర్ డిలే మెయింటైన్ చేస్తున్నారు అలాగా.
రైట్ టైం వచ్చేసరికి 7, డిపార్చర్ వచ్చేసరికి 7:05. మనతో పాటు భీమవరం కిట్టయ్య గారు కూడా ట్రావెల్ చేశారు విజయనగరం వరకు, నేను విశాఖపట్నం వరకు. ఈయన ఇప్పుడు కోనార్క్ క్యాచ్ చేయాలి. ఏంటి మొత్తానికి విశాఖపట్నం గుంటూరు అయితే అయిపోయింది మీది. కంప్లీట్ చేసాం, సాధించాం. 3 ఏళ్ళు కష్టపడి సాధించాం. మనం డిపార్చర్ అయిపోయాము విజయనగరం స్టేషన్ నుంచి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 8:02కి. కిట్టయ్య గారు బాయ్. కోనార్క్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు అప్పుడే. మన కిట్టయ్య గారు అయితే ఆ ట్రైన్కి వెళ్ళాలి. కోనార్క్ 11019 సిఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ న్యూ వరకు వెళ్తుంది. ఇది 3 అవర్స్ డిలేలో ఉంది. కోరుకొండ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. వన్ 13352 వస్తుంది. బొకారో ఎక్స్ప్రెస్ 6 అవర్స్ లేట్లో ఉంది. అలమండ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మనం కంటకాపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 8:24 PM. మనం కొత్తవలస రైల్వే స్టేషన్కి వచ్చాము. కొత్తవలస రైల్వే స్టేషన్కి ఒక ట్రైన్ అయితే వచ్చింది. చూద్దాం ఏ ట్రైన్ అది. ఓకే, విశాఖపట్నం భవానీపట్నం ప్యాసింజర్ ట్రైన్ అది. మనం వచ్చేసరికి 8:38కి వచ్చాం కొత్తవలస రైల్వే స్టేషన్కి. భవానీపట్నం అంటే రాయగఢ వెళ్తుంది. రాయగఢ మీద నుంచి లంజిగర్ రోడ్ అని ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి రూట్ డైవర్షన్ అయితే అవుతుంది అన్నమాట. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 58504 విశాఖపట్నం నుంచి భవానీపట్నం వరకు వెళ్తుంది. మనం ఆ రూట్లో ట్రావెల్ చేసాం. భువనేశ్వర్ జునార్గర్ రోడ్డు, భవానీపట్నం దాటిన తర్వాత ఉంటుంది జునార్గర్ రోడ్డు. ట్రాక్స్ కూడా అక్కడితో ఎండ్ అవుతాయి జునార్గర్ రోడ్డు వరకు.
కొత్త పెందుర్తి రైల్వే స్టేషన్ ఇది. మెయిల్ నుంచి లూపుకి తీసుకొస్తాడు. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ మనకి. పెందుర్తి రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PDT. ఇక్కడికి మనమైతే 8:54కి వచ్చాము. లూప్లో పెట్టాడు మన ట్రైన్ని మెయిన్ లైన్ నుంచి. సో క్రాసింగ్ అయితే ఉంటుంది, చూడాలి ఏ ట్రైన్ అనేది. మెయిన్ లైన్ నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది వ్యాప్సన్ లోకోమోటివ్తో. యశ్వంత్పూర్ పూరి గరీబ్ రథ్ ట్రైన్ అది. యశ్వంత్పూర్ నుంచి పూరి వరకు వెళ్తుంది ఇప్పుడు అది. మొత్తం అన్ని థర్డ్ ఎకానమీకి వచ్చేసి ఉన్నాయి. మనల్ని ఎందుకు లూప్లో పెట్టారంటే మన వెనకాతలే 18189 అయితే వస్తుంది. టాటానగర్ నుంచి అన్నకొల్లం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వచ్చేసరికి అలమండ దగ్గర ఉందన్నమాట. ఈ లోపు ఇటు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకో మరి లూప్లో అయితే పెట్టారు. ఆ ట్రైన్కి అయితే సింహాచలం నార్త్లో టెక్నికల్ హాల్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ ట్రైన్కి క్రూ చేంజ్ అయితే అవుతారు. ఆ ట్రైన్ విశాఖపట్నం అయితే వెళ్ళదు, అది దువ్వాడ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కానీ డిపార్చర్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సింహాచలం స్టేషన్కి. సింహాచలం స్టేషన్ కానీ వెళ్ళిపోతే ఇంకా ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి ఇంకా సంబంధమే ఉండదన్నమాట. ఒక్కవేళ కానీ సింహాచలం నుంచి కానీ డిపార్చర్ అయిపోయిందా ఇంకా సిటీలోకి వెళ్ళిపోయినట్టే. కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. కిరండోల్ బండి. అరే చాలా దారుణం ఇది. 9:12కి డిపార్చర్ చేశాడు పెందుర్తి రైల్వే స్టేషన్ నుంచి, లూప్లో నుంచి. మళ్ళీ దారుణం అని దేనికన్నా అంటే కనెక్టివిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిస్ అయిపోతారు పాపం. ఏపీ ఎక్స్ప్రెస్ అయినా, మచిలీపట్నం బండి అయినా, ఎల్టీటీ అయినా. ఎల్టీటీ పర్లేదు, 11 తర్వాత ఉంటుంది కాబట్టి పర్లేదు. ఏపీకి మచిలీపట్నంకి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఆల్రెడీ ఉన్నారు ఆ ప్యాసింజర్స్ ట్రైన్లో. మనం వచ్చేసరికి ప్రజెంట్ సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ చూడాలి మరి ఆపుతారో లేదో, ప్రొసీడ్ అయిపోతారో. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మనకి, చూద్దాం మరి ఏటవుద్ది అనేది. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇంకా మనం సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మనకు ఆపోజిట్లో ట్రైన్ వస్తుంది, చూద్దాం. కోరబా ట్రైన్ అనుకుంటున్నాను, విశాఖపట్నం కోరబా అదే. మనం వచ్చేసరికి 9:35కి డిపార్చర్ అయిపోయాం సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ నుంచి. ఎందుకు ఆపుతున్నాడో కూడా తెలియట్లేదు తెలుసా పాపం. కనెక్టింగ్ ప్యాసింజర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదిగో చెప్పాను కదా, ఆ ట్రైన్ అయితే వచ్చేసింది 18189 టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు వెళ్ళే ట్రైన్ అది. ఆ ట్రైన్ అలా దువ్వాడైతే వెళ్ళిపోతుంది, విశాఖపట్నం రాదు ఆ ట్రైన్. క్రూ చేంజ్ అవుతున్నారు.
సింహాచలం నార్త్కి సింహాచలంకి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. మనం వచ్చేసరికి సింహాచలం స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. నైన్ 38కి వచ్చాము, 7:48కి రావాలి. 2 hours డిలే. గుంటూరులో స్టార్ట్ అవడం 1 hour లేటు. ఆ 1 hourని 2 hours చేశారు వీళ్ళు. సింహాచలం రైల్వే స్టేషన్లో చూడండి ఎంతమంది దగ్గర ప్యాసింజర్స్. అక్కడ 8:45 డిస్ప్లే చేశాడు, 9:40కి వచ్చింది. మనం వచ్చేసరికి సింహాచలం స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయాము. స్టేషన్ నుంచి కానీ డిపార్చర్ అయిపోతే మెయిన్ లైన్లోకి వెళ్ళిపోయినట్టే, విశాఖపట్నం స్టేషన్లోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఈ ట్రైన్ ఓటీ చేయడానికి అయితే ఏమి ఉండదు. ఏ ట్రైన్ అయినా ఇంకా దీని వెనకాల ఉండాల్సిందే. ఇంకా ట్రాక్స్ వచ్చేసరికి విజయవాడ వెళ్ళే ట్రాక్స్ అవి. మర్రిపాలెం స్టేషన్ చేరుకున్నాం మనము 9:45కి. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది, విశాఖపట్నం ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్. టైం అయిపోయినట్టుందండి మచిలీపట్నానికి. 10:10. ఇప్పుడు టైం ఎంత? 10:05. సరిపోయింది, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. చూడండి, చూసుకుని దిగండి మీరు. ఎక్కడికి వెళ్ళాలి? తణుకా? బా, అది అయిపోతే విశాఖపట్నం ఎల్టీటీ బండి. ఇది అందేద్దులేండి, కొంచెం జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చాం విశాఖపట్నం. అన్న 7 అటే ఉంది, చూసుకుని వెళ్ళండి మెల్లిగా. అగోండి, అదే మీ మచిలీపట్నం బండి. దాని వెనకాల ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్తుంది, అది వెళ్తే కానీ తీడు. ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది, పర్లేదు. మచిలీపట్నం ఫస్ట్ ఏసీ పెట్టాడు ఏంటి, పర్లేదండి. వెనకాల ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, అది వెళ్తే కానీ తీడు. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి, అవుతుందిలేండి బండి అది. మనం విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చాం. చూసారు కదా, అలా ఉంటుందన్నమాట ఈ ట్రైన్తో కానీ పెట్టుకుంటే. మనమైతే 10:08కి అయితే వచ్చాము, 9:10కి రావాలి. కనెక్టివిటీ ట్రైన్ పెట్టుకున్న వాళ్ళైతే కొంచెం బఫర్ టైం అయితే పెట్టుకోండి. ఇది ఈ ట్రైన్ అయితే 1 hour లేట్ అయింది రజియర్ అని ట్రైన్ వల్ల. ఆ ట్రైన్ కానీ లేట్ అవ్వకుంటే ఇది ముందే వచ్చేసేది అనమాట. సో రజియర్ అని గుంటూరు రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఆ ట్రైన్ లేట్ అయితే ఇది లేట్ అయిపోయింది. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.